ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను. మరి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అధికార పక్షంపై వాళ్ళు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలనేటటువంటి అంశంపై మేము చేస్తున్నటువంటి పోరాటానికి, కార్యక్రమాలకు మద్దతుగా నిలబడి ప్రజల గొంతుకగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ మీడియా తీసుకోవాలి. అబద్ధాలను ప్రసారం చేయడం, అవాస్తవాలను ప్రసారం చేయడం, కేసీఆర్ గారి మీద కోపం కొద్ది కొంతమంది ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేయడం, ఈ రకమైనటువంటిది ఇది మంచిది కాదు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి కూడా నేను హితవలుపుతా ఉన్నా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాబోయే రోజుల్లో కూడా మేము రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా లీగల్ ఫైట్ ఖచ్చితంగా, అవి న్యూస్ ఛానల్స్ అయినా, అవి పేపర్లైనా, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలైనా డెఫినెట్గా కేసీఆర్ గారి ఇమేజ్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు కూడా తప్పుడు వార్తలు, తప్పుడు స్టోరీలు ఏవి కూడా ప్రసారం చేసినా, తప్పుడు కథనాలు ఏవి కూడా ఇచ్చినా ఖచ్చితంగా మేము ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ విషయంలో ఎవరిని విస్మరించము, వదిలిపెట్టబోము. ఖచ్చితంగా చట్టపరంగా మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని న్యాయపరంగా మేము వినియోగించుకుంటాం. సో మేము మళ్ళొకసారి కూడా కోరుతా ఉన్నా, సో ఇటువంటి మానుకోవాలని చెప్పి సదరు మీడియా సంస్థల్ని కోరుతా ఉన్నా. మేము పోలీస్ శాఖ వారిని కూడా ఇందాక కోరినాం. మేము అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కంట్రోల్ చేయాలి. మేము ఇచ్చినటువంటి పిటిషన్ను స్వీకరించి వివిధ సెక్షన్లలో మేము మెన్షన్ చేసినాం. ఏ రకంగా వాళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేసిర్రు, ఏ రకంగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి కుట్రపూరితంగా ఏ రకంగా చేసిర్రో సెక్షన్స్ కూడా మేము మెన్షన్ చేసి మరి ఇచ్చినాం. సో వాటి ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. సో